వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. చెమట ఎక్కువగా పడటం వల్ల శరీరంలో నీరు మరియు ఖనిజ లవణాలు తగ్గిపోతాయి. అందువల్ల వేసవిలో ఎక్కువగా నీరు మరియు శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాలు తాగడం చాలా అవసరం. ఇవి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వేసవికాలంలో శరీరం చల్లబరచడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని ముఖ్య సూచనలు. అవి ఏంటంటే, శరీరం లోపల నుండి చల్లబడడానికి సహజ సిద్ధంగా కొన్ని విషయాలను మనం లోతుగా పరిశీలించాలి. అవి ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటే సహజంగానే మనకి శరీరం చల్లబడడం జరుగుతుంది. అదేవిధంగా బార్లీ వాటరు, కొబ్బరి నీరు మరియు పుచ్చకాయ మరియు కీరా ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. మజ్జిగలో కొద్ది జీలకర్ర, కొత్తిమీర కలుపుకుని తాగడం వల్ల కూడా, ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టే నీళ్ళు అవి తాగకుండా కుండలో పెట్టే వాటర్ తాగాలి. అదేవిధంగా తెల్లని వస్త్రాలు ధరించాలి. తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల వేడి బయట నుంచి అది రిఫ్లెక్ట్ అయ్యి దానివల్ల మనము ఎండబారి నుంచి వడగాల్పు నుంచి కూడా తట్టుకోగలం. బయటికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఖద్దరు వస్త్రాలు, వైట్ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించాలి. వేసవిలో తాగడానికి అత్యంత మంచిది కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లలో సహజమైన ఎలక్ట్రోలైట్స్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి డీహైడ్రేషన్ను తగ్గిస్తాయి. అలాగే మజ్జిగ కూడా వేసవిలో తాగడానికి మంచి పానీయం. మజ్జిగ శరీరాన్ని చల్లగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిమ్మరసం కూడా వేసవిలో ఎక్కువగా తాగాలి. నిమ్మరసములో విటమిన్ సి అధికంగా ఉండి దాహాన్ని తగ్గిస్తుంది మరియు శరీరానికి శక్తిని ఇస్తుంది. అలాగే పుచ్చకాయ జ్యూస్ కూడా వేసవిలో చాలా మంచిది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుంది మరియు వేడిని తగ్గిస్తుంది. చెరకు రసం కూడా వేసవిలో మంచి పానీయం. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది మరియు లివర్ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మామిడి పానకం, ఆంపన్న హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది మరియు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ రోజు నుంచి మన వేసవి ప్రారంభమైంది. ఈ ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఎండ కాకముందుకు మన పనులను త్వరలో ముగించుకోవాలి. అప్పని పరిస్థితులలో అయితే మాత్రం ఎండకు పోవాలి. పోయే క్రమంలో తెల్లటి దుస్తులు ధరించాలి. అదేవిధంగా నీటి శాతం ఉండే కూరగాయలను మరియు పండ్లను సేవించాలి. వాటర్ మిలన్ అయిపోయింది, కీరదోసకాయ అయిపోయింది, నిమ్మరసం కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో తాగాలి. ఎందుకంటే మనం వేసవిలో పోయినప్పుడు శరీరంలో ఉన్నటువంటి నీరు ఉప్పుగా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దాంట్లో ఉప్పు శాతం కూడా తగ్గి ఇది ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకొరకే నీటిలో కాస్తంత ఉప్పు వేసుకొని తాగడం వల్ల ఉప్పు శాతాన్ని కూడా బాగా సమతుల్యంగా ఏర్పడుతుంది. అదేవిధంగా మజ్జిగ కూడా ఎక్కువగా తీసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీటిని మాత్రం తప్పకుండా వాడకుండా చూసుకోవాలి. ఎందుకంటే దాంతో సర్దీ అయ్యి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన కుండలో, పాత రోజులలో ఏ విధంగా అయితే వాడుకున్నదో మంచిగా కుండ తీసుకొచ్చుకొని ఆ కుండలో పెట్టుకుని అన్ని వాడినట్టయితే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ ఎండాకాలంలో కంపల్సరీగా ప్రతి వ్యక్తి 5 లీటర్ల నీటిని తాగే విధంగా తీసుకోవాలి. ఇంకోటి, ప్రయాణంలో కూడా వెహికల్ మీద ప్రయాణించేటప్పుడు ఎండ తీవ్రతను తీసుకొని ఈ రోజులలో మున్సిపాలిటీ వారు మన షెడ్లను సూర్యరశ్మి తాగకుండా సిగ్నల్ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి నీళ్ళ దగ్గర నిలబడి ప్రయాణం చేస్తే మంచిది. మొత్తానికి వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా నీరు మరియు సహజమైన పానీయాలు తాగాలి. సాఫ్ట్ డ్రింక్స్ వంటి కృత్రిమ పానీయాలను తగ్గించి తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకుంటే శరీరం చల్లగా ఉండి ఆరోగ్యం మెరుగుపడుతుంది.